రాజన్న సిరిసిల్ల జిల్లా దుండ్రపల్లి విలాసాగర్ చెరువుల నుంచి అక్రమార్కులు అడ్డగోలుగా నల్లమట్టిని తరలిస్తున్నారని సిపిఎం-బీజేపీ నాయకులు ఆరోపించారు. గతంలో నిలిచిపోయిన ఈ దందా గత 4 రోజులుగా రాత్రి తెల్లవారుజామున ఎక్స్కవేటర్లు టిప్పర్ల ద్వారా ఇటుకబట్టీలు ఇతర వ్యాపారాలకు యథేచ్ఛగా సాగుతోందని మండిపడ్డారు. నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ రవాణాను తక్షణమే అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు. చెరువులో అక్రమార్కులు యొక్క నల్లమట్టి తరలిస్తూ వారు లాభార్జన గడిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కనీసము పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎందుకంటే వారికి డబ్బులు కాసులు ఇస్తే చాలు, వారికి కాసులు కావాలి, ప్రజలు ఎక్కడ పోయినా కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇక విలాస చెరువులో ఇష్టారాజ్యంగా చూస్తూ ఉంటా మొత్తం ఇష్టారాజ్యంగా మట్టి తీస్తూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ యొక్క ఎవరైతే మట్టి కొడుతున్నారో వీళ్ళందరిపైన చర్య తీసుకోవాలి. మరియు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధికారులకు ప్రభుత్వం పనిచేయడానికి జీతాలు ఇస్తే ఈ యొక్క అధికారులు డబ్బుకు కక్కుర్తిపడి ఈ యొక్క లాభార్జన కోసము ఇక్కడ అనుమతులు లేనటువంటి లారీలను కూడా మట్టి తరలిస్తున్నా కూడా కనీసం చోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకున్న పాపన పోవడం లేదు. అదేవిధంగా ఈ యొక్క నల్లమట్టి ఎక్కువ తీసినట్టయితే నీటిలో వర్షాలు పడ్డ నీరు మరియు ఈ యొక్క మట్టి తేయడం వల్ల నీరు అడిగంటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైతుల యొక్క సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఈ నల్లమట్టి పొలాలు పోసుకోవడానికి పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అక్రమార్కులు లాభార్జనగా పనిచేస్తూ ఒక డబ్బులు సంపాదించారు. కాబట్టి ఈ యొక్క అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందించి అధికారులు కూడా స్పందించి వెంటనే దీన్ని ఆఫ్ చేయాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ పక్షాన మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికి కూడా ఈ యొక్క అధికారులు దీన్ని బంద్ చేయించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు మేము బంద్ చేస్తామని చెప్తారు, ఓన్లీ చేస్తే కనీసం రెస్పాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు తప్ప ఈ యొక్క ప్రజల బాగోగులు అవసరం లేని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అధికార పక్ష నాయకులు కూడా కనీసం కనిపిస్తలేరు. ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపటి రోజున మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క చెరువు వల్ల